హలో గైస్, నిఫ్టీ 50లో స్ట్రాటజీ గురించి చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు నిఫ్టీ 50లో స్ట్రాటజీ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ. దీనికి ఇండికేటర్ కానీ ఏది కానీ అవసరం లేదు. ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దాని నెక్స్ట్ క్యాండిల్ ఆ వాల్యూమ్ క్యాండిల్ లోపలనే క్లోజ్ అయిపోతే దాని హైలో మనం ఎంట్రీ పెట్టుకొని దాని లో కంటే కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఎంట్రీ తీసుకుంటాం, 10 to 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం. దీంట్లో ఎక్కువ క్యాప్చర్ చేసేదానికి ఉండదు. ట్రైల్ చేసుకుంటూ వెళ్తే 100 పాయింట్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. మినిమం అయితే 10 to 20 పాయింట్స్. 10 పాయింట్స్ అంటే 750, 20 పాయింట్స్ అంటే 1500. ఓకే, అలా మనం ఒక 2-3 ట్రేడ్లు ప్రతిరోజు తీసుకున్నా కానీ ఒక 3,000 to 4,000 ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు నిఫ్టీలో. చాలామంది ఏంటంటే తక్కువ క్యాపిటల్తో నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు కదా, అది చెప్పండి అంటున్నారు. నేను మెన్షన్ చేసేది ఏంటంటే మీరు తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయాలని చూడొద్దు. ఫస్ట్ థింగ్ ఎందుకు నేను చెప్తాను అంటే, మీరు చిన్న క్యాపిటల్తోనే ట్రేడ్ చేస్తారు. ఫర్ సపోజ్ కొన్నిసార్లు మార్కెట్లో ఏమవుతుందంటే ఒకరోజు 2-3 స్టాప్ లాసులు ట్రిగర్ అయిపోతాయి. ఎప్పుడైతే 2-3 స్టాప్ లాసులు ట్రిగర్ అవుతాయో ఆ రోజు మనం డే ఎండ్ చేసేయాలి. 10-12 ట్రేడ్లు అయితే ఎప్పుడు తీసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇది నా అడ్వైస్. ఓకే, ఎప్పుడు కానీ 5 ట్రేడ్స్కి మించి మీరు రోజు ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి 2-3 ట్రేడ్లు లాస్ చేసుకుంటూ లాస్ట్లో ఎప్పుడో ఒక ట్రేడ్లో ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ చేసుకున్నా కానీ మీ ట్రాన్సాక్షన్సే ఆ క్యాపిటల్ మీకు వచ్చిన ప్రాఫిట్ కంటే ఎక్కువ ఉంటాయి. ఎటు తిరిగి మీరు మైనస్లోకి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా? సో ట్రేడ్ ఖచ్చితంగా తీసుకోండి, కరెక్ట్గా తీసుకోండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. మీరు ఖచ్చితంగా మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉంటారు. ఇది బేసిక్ రూల్ అండి. మీరు ఎప్పుడైతే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో మీరు స్టాక్ మార్కెట్లో అర్న్ చేస్తారు. ఎంతమంది అండి, చాలామంది అసలు ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ కూడా మామూలు చిన్న ఊళ్ళల్లో 10,000 to 15,000 ఇస్తారు. వాళ్ళు మార్నింగ్ 7:30 to ఈవినింగ్ 4 వరకు జాబ్ చేయాలి. సో నేనేమంటున్నానంటే మీరు సిస్టమేటిక్గా చేసుకోండి. మంత్లీ ఒక 30,000 ఇన్వెస్ట్ చేసుకొని ఒక 20,000 అర్న్ చేసుకున్నా కానీ మీ క్యాపిటల్ అలానే పెట్టుకొని చాలు, మీరు సక్సెస్ఫుల్. దాని తర్వాత 60,000, 1 lakh వేసుకొని కాన్ఫిడెంట్గా, అంటే వెంటనే చేయొద్దండి. ఇప్పుడు ఈ నెల ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి నెక్స్ట్ మంతే 1 lakh, 2 lakhs వేసేయకండి. ఫస్ట్ కన్సిస్టెంట్గా 30,000 వేసి ఒక 5 months 6 months నెల మీరు ప్రాఫిట్ తీసుకోండి. అప్పుడు మీకు తెలియకుండానే మీరు ఒక సిస్టమేటిక్గా ట్రేడ్ చేయడం అలవాటు చేసుకున్నట్లు. దాని తర్వాత మీరు 1 lakh వేసినా అలానే ట్రేడ్ చేస్తారు, 10 lakhs వేసినా అలానే ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే కొన్నిసార్లు అవి 50 పాయింట్స్ మైనస్ అవుతాయి. 50 పాయింట్స్ మైనస్ అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000, కొన్నిసార్లు 1 lakh కూడా మైనస్ చూపిస్తుంటుంది. నేను అయినా కానీ అగ్రెసివ్గా ట్రేడ్ చేయను. నేను ఎలా ట్రేడ్ చేస్తాను అంటే మళ్ళీ ఒక బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడే ట్రేడ్ చేస్తాను. ఆ రోజుకి నా లాస్ రికవర్ అయిపోయి ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ వచ్చినా చాలు నాకు. మీకు అర్థమవుతుందా? మనం ఈ మధ్యకాలంలోనే మనం చేసిన ట్రేడ్స్లో కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక్కొక్క రోజు -20 పాయింట్స్ అయింది, ఒక్కొక్క రోజు -8 పాయింట్స్ 9 పాయింట్స్ అయింటాయి. ఒక్కొక్క రోజు లాస్ నుంచి రికవర్ అయ్యి మనం ఒక 30-40 పాయింట్స్ తీసుకుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా 330కి మీరు ప్రాఫిట్లో ఉన్నారు అంటే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్. మీరు మార్నింగే ఫస్ట్ ట్రేడే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని చెప్పి ఆ 50 పాయింట్స్ని కవర్ చేయడంలో ఇంకో 150 పాయింట్స్ ఇవ్వడం అనేది అది మంచి ట్రేడర్ చేసే పని కాదు. అది తెలియక ఏదో ఇంకా సాయంత్రం 3:30 లోపల నేను ఇంకా కొట్టేయాలి. మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే సాయంత్రం 3:30 లోపల నేను ప్రాఫిట్లోకి వచ్చేయాలనుకుంటారు. నేనేమంటున్నానంటే సాయంత్రం 3:30 లోపల ప్రాఫిట్లోకి వచ్చేయాలనుకోకుండా ఈ మంత్ ఎండ్ లోపల నేను ప్రాఫిట్లో ఉండాలని ఆలోచించండి. అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఈ డే ఎండ్ లోపల నేను ప్రాఫిట్ తెచ్చుకోవాలని ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు లాస్లోనే ఉంటారు. ఈరోజు లాస్ అయింది పర్లేదు, రేపు లాస్ అయింది పర్లేదు, దీన్ని ఒక బిజినెస్ కింద చూడండి. కొన్నిసార్లు చాలామంది బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళకి లాస్ వస్తుంటుంది. ఒక్కసారిగా ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే పెద్దగా ప్రాఫిట్ తీసుకుంటారు. స్టాక్ మార్కెట్ కూడా అంతే.
కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రాపింగే జరుగుతుంది 2-3 రోజులు, పర్లేదు, నువ్వు 2-3 ట్రేడ్లు తీసుకో, పర్లేదు. దాని తర్వాత ఏకదమ్ మంచి ట్రేడ్ పడుతుంది మీకు. ఒకే ట్రేడ్లో 150-200 పాయింట్స్ కూడా తీసుకునే రోజు వస్తుంది. అప్పుడు మీరు ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే డే ఎండ్కి ప్రాఫిట్లో ఉండాలి అనడం తప్పు. మంత్ ఎండ్కి నేను ప్రాఫిట్లో ఉండాలి అనుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. కమెంట్ చేస్తుంటారు కదా, ముఖ్యంగా కమెంట్లు పెడుతుంటారు కదా, వాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి. మీరు ఈ డే ఎండ్కి నేను ప్రాఫిట్లో ఉండాలని కుస్తీ పడకండి. ఎప్పుడైనా కానీ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, మనం ఒక స్ట్రాటజీ తీసుకుంటామా, ఆ స్ట్రాటజీ చేస్తుంటాం, ఏదో ఒక రోజు గట్టిగా స్టాప్ లాసులు హిట్ అవుతాయి. హిట్ అవ్వగానే మనం ఏం చేస్తాం తెలుసా, ఆ రోజు ఈవినింగ్కి ఇంకో స్ట్రాటజీ కోసం సెర్చ్ చేస్తాం. నెక్స్ట్ డే ఆ కొత్త స్ట్రాటజీ పట్టుకొని ట్రేడ్ చేయడానికి చూస్తాం. అది ఇంకా గట్టిగా పడుతుంది. నేనేమంటానంటే ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి, ఆ స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా లేదా. ఎవరిదైనా సరే, మన రిగ్ లెవెల్స్ అయినా సరే, లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వర్క్ అవుతున్నాయా లేదా. ఓకే, వర్క్ అవుతున్నాయి, నెలలో ఎన్ని రోజులు వర్క్ అవుతున్నాయి, ఎంత ప్రాఫిట్ ఇస్తున్నాయి, దీనివల్ల లాస్ ఎంత ఉంది, ఇది చెక్ చేసుకోండి. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెనక తగ్గొద్దు. చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏమన్నా మనం మిస్టేక్ చేస్తున్నామా అని చెక్ చేసుకోండి. కానీ ఈ స్ట్రాటజీనే రాంగ్ అని వేరే స్ట్రాటజీకి పోవడం అనేది అది టైం వేస్ట్. నేను కూడా ఇలాంటివి స్టార్టింగ్లో నాకు సబ్జెక్ట్ గురించి ఐడియా లేనప్పుడు ఒక ఇండికేటర్ పెట్టుకోమంటాడు, ఒకడు ఈఎంఐ అంటాడు, ఒకడు ఎస్ఎంఐ అంటాడు, ఒకడు సూపర్ ట్రెండ్ అంటాడు, ఈ రకరకాల ఇండికేటర్లు చెప్తారు, ట్రేడింగ్ వ్యూ అంటాడు. అనవసరం అండి. ఏ ప్లాట్ఫామ్లో అయినా కానీ మీరు చార్ట్ని, క్యాండిల్స్ని, సబ్జెక్ట్ని నేర్చుకున్నారంటే మీరు ఏ ప్లాట్ఫామ్, జిరోదా కావచ్చు, దాన్ని కావచ్చు, ఇంకా అప్స్టాక్స్ కావచ్చు, ఏవేవో ఉండే ఏ ప్లాట్ఫామ్లోకి పైన ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సింపుల్. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి డే ఎండ్కి నేను ప్రాఫిట్లో ఉండాలి అని కుస్తీ పడే కంటే మంత్ ఎండ్కి నేను ప్రాఫిట్లో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇది గుర్తుపెట్టుకుంటారో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకంటే మీ టార్గెట్ ఈరోజు ఈ ఒక్కరోజు కాదు, మీ టార్గెట్ 22 రోజులు ఉన్నాయి మీ టార్గెట్ అచీవ్ చేయడానికి. 22 రోజుల్లో ఇప్పుడు ఇండియానే ఉందండి, కొన్నిసార్లు సచిన్ టెండూల్కర్ అవుట్ అయిపోతాడు, ధోని అవుట్ అయిపోతాడు, సడన్గా ఇంకొకడు కొడుతుంటాడు, ఇంకో ప్లేయర్ కొడుతుంటాడు. ట్రేడింగ్ కూడా అంతే. ఒకరోజు మనకు స్టాప్ లాసులు హిట్ అవుతాయి, తప్పదు. ప్రతిరోజు మ్యాచ్ మనమే గెలవాలంటే అవ్వదు కదా. స్టాప్ లాసులు కూడా యాక్సెప్ట్ చేసి ట్రేడింగ్ అనేది మీరు చేయండి. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రాటజీలోకి వస్తే ఒక వాల్యూమ్ క్యాండిల్ తర్వాత ఒక చిన్న క్యాండిల్ వచ్చిన తర్వాత, చిన్న క్యాండిల్ మీన్స్ వాల్యూమ్ క్యాండిల్ హైని లోని ఆ క్యాండిల్ అనేది బ్రేక్ చేయకుండా దాని లోపలనే క్లోజ్ అయిపోయిన క్యాండిల్, దాని హైని మార్క్ చేసుకోండి, ఎంట్రీ హై. స్టాప్ లాస్ మాత్రం లో కంటే కొంచెం కింద. ఓకే, ఇప్పుడు చార్ట్లో చూడండి, నిన్న 11th. ఓకే, దీంట్లో ఏంటంటే ఆప్షన్లోనే మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఆప్షన్లోనే ఇగోండి, ఇది పిఈ, ఇది సిఈ, రెండు యాడ్ చేసి పెట్టాను. ఓకే, ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. దీని తర్వాత చూడండి 11th, నిన్న కాదు మొన్న ఫ్రైడే, ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్, ఇంచుమించు వాల్యూమ్ క్యాండిలే కదా. దీని తర్వాత కూడా వాల్యూమ్ క్యాండిలే. దీని హైని మార్క్ చేసుకున్నాం. చూడండి ఎలా మార్క్ చేసుకోవాలంటే దీని హైని మార్క్ చేసుకోవాలి. స్టాప్ లాస్ మాత్రం దీనికి లో కంటే కొంచెం కింద మార్క్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే ఇది జస్ట్ క్రాస్ అవుతుందో అప్పుడు నీ ఎంట్రీ. చూడండి క్రాస్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ వచ్చింది, 21 పాయింట్స్, 10 to 20 పాయింట్స్ వస్తున్నాయి ఎగ్జిట్. ఓకే, కనీసం 20 పాయింట్స్ వచ్చినప్పుడు 10 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి కనీసం 10 పాయింట్స్ వచ్చేస్తాయి. దీని తర్వాత దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక క్యాండిల్ మార్క్ చేసుకున్నావు, ఇలా మార్క్ చేసుకున్నావా, మార్క్ చేసుకున్నాక దీని నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేయకుండా దీని కింద బ్రేక్ చేసేసింది అనుకో లోని, వెంటనే నువ్వు పుట్ బై చేయడమే. అర్థమవుతుందా? ఇది రెండు వైపులా యూజ్ అవుతుంది నీకు ఇన్సైడ్ క్యాండిల్ అనేది. ఓకే, ఇక్కడ 10 పాయింట్స్ 20 పాయింట్స్ తీసుకున్నాం. దీన్ని నెక్స్ట్ చూడండి, దీని నెక్స్ట్ ఇక్కడ ఒక వాల్యూమ్ క్యాండిల్, దాని తర్వాత ఆ వాల్యూమ్ క్యాండిల్ లోపలైనా లేదు, వాల్యూమ్ క్యాండిల్ కంటే కిందకి వచ్చింది. సో ఈ క్యాండిల్ తీసుకోలేం, ఇది తీసుకోలేం. ఇదిగోండి, ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్,
దీని తర్వాత క్యాండిల్ దీనిలోని బ్రేక్ చేయలేదు చూడండి, ఎగ్జాక్ట్గా దీనిలోని బ్రేక్ చేయలేదు చూడండి, బ్రేక్ చేయలేదు కాబట్టి దీని హైని మార్క్ చేసుకుంటాం చూడండి. ఫస్ట్ దీనిలోని స్టాప్ లాస్ రెడ్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకే, దీని హైని ఎగ్జాక్ట్ హైని మెన్షన్ చేసుకుంటాం మనము. ఓకే, ఇదేమనిపిస్తుంది, నెక్స్ట్ స్టాప్ లాస్ హిట్ చేసింది. స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ టైం చూడండి 10:40 ఈ క్యాండిల్ ఇక్కడ హిట్ అయింది. ఓకే, ఇక్కడ ఎన్ని పాయింట్స్ పాయింట్ అయ్యి, ఒకవేళ మనం ఈ ట్రేడ్ తీసుకుంటే మనకు స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్, 8 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నాం. ఓకే, మన ఎంట్రీ అక్కడ 9:40, ఇక్కడ మనం ఎంట్రీ చూడండి, ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది, 34 పాయింట్స్. నువ్వు ఒక 20 పాయింట్స్ తీసుకున్నా కానీ ఇక్కడ నువ్వు తీసుకున్న స్టాప్ లాస్ పెద్ద విషయం కాదు. ఓకే, ఇది స్కాల్పింగ్ అండి. స్ట్రాటజీ అంటే మన బ్యాంక్ నిఫ్టీలో లాగే ఇది లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ కాదు, స్కాల్పింగ్ అంటారు దీన్ని. స్కాల్పింగ్ ఎలా చేయాలి అనే దానికి కొంతమంది కమెంట్స్ కూడా పెట్టరు, స్కాల్పింగ్ చెప్పు అని. స్కాల్పింగ్ అంటే ఇలానే చేస్తారు, క్యాండిల్స్ని బట్టి స్కాల్పింగ్ చేసుకుంటూ పోతారు. ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, 30 పాయింట్స్ వచ్చింది, 10:40 ఇక్కడ ఎంటర్ అయినా కానీ 30 పాయింట్స్ వచ్చింది. ఓకే, దీని తర్వాత చూసుకుంటే వెళ్దాం. వాల్యూమ్ క్యాండిల్ తర్వాత ఇదిగోండి, ఇదొక వాల్యూమ్ క్యాండిల్. దీని తర్వాత మనం ఇప్పుడు నోట్ చేసుకుంటాం, ఎగ్జాక్ట్ హైని మార్క్ చేసుకుంటాం. స్టాప్ లాస్ మాత్రం దాని లో కంటే కొంచెం కింద. ఓకే, మార్క్ చేసిన వెంటనే స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అవ్వగానే ఏం చేయాలి, నువ్వు ఆలోచించకుండా ఎంత టైం చూడండి, ఇక్కడ ఎంత టైం బ్రేక్ చేసింది, 12:50 క్యాండిల్ బ్రేక్ చేయగానే ఎంటర్ అవుతావు. ఎంటర్ అవ్వగానే 12 పాయింట్స్ వచ్చిందంటే మినిమం 10 పాయింట్స్ తీసుకున్నాం. ఓకే, ఓవరాల్గా తర్వాత టోటల్ ఇద్దాం. ఓకే, స్టాప్ లాస్లు ఎన్ని ఏంటి అనేది. ఇంకెక్కడైనా వచ్చిందా, ఇంకెక్కడ రాలేదు. లాస్ట్ క్యాండిల్ ఇది, లాస్ట్ 5 మినిట్స్ అసలు చూడకూడదు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసుకుంటున్నాం. ఇక్కడ 10 పాయింట్స్ ఇక్కడ అసలు మార్క్ చేసామా, ఇక్కడ ఫస్ట్ ఏదో ఇది మార్క్ చేయలేదు కదా, ఇది నీకు 20 పాయింట్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇటువైపు చూద్దాం, పి వైపు చూసుకుంటూ వద్దాం. ఏదైనా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చిందా అని. ఇన్సైడ్ క్యాండిల్ ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. ఓకే, ఇంకెక్కడైనా ఇక్కడ చూడండి, మనకు ఇటువైపు నుంచి ఇక్కడ మనకు ట్రిగర్ అయింది. బట్ ఇటువైపు చూడండి, ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. దీని హైని చూడండి, వాల్యూమ్ క్యాండిల్ దీని హైని ఇది బ్రేక్ చేయలేదు. సో ఈ క్యాండిల్ హైని మార్క్ చేసుకోవచ్చు మనం. ఈ క్యాండిల్ హైని ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ లో కంటే కొంచెం కింద స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా తీసుకుంటే 48 పాయింట్స్, బట్ మనం ఇక్కడ దాకా తీసుకున్నాం. ఆ ట్రేడ్ తీసుకోకముందు వరకే తీసుకున్నాం 13 పాయింట్స్, అంటే 20 పాయింట్స్. ఓకే, దీని తర్వాత ఎక్కడైనా ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఎందుకంటే ఈ విక్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వల్గా ఉంది. సో ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడన్నా వచ్చిందా మీరు కూడా చూస్తుండండి నాతో పాటు. ఇది కూడా అంతే, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు కాబట్టి ఇది కన్సిడర్ చేయం. ఓకే, ఇది కూడా అంతే, ఈక్వల్గా ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. స్టిల్ మనకు ఆ అటువైపు చార్ట్ నుంచి మనకి ఇండికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 10 పాయింట్స్ తీసుకున్నాం. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడన్నా ఉందా, ఇది కూడా అంతే, వాల్యూమ్ లేదు, ఎక్కువ వీక్ ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయం. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇది
లవ్ 1455 అంటే 255కి ఒక వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది. దీని తర్వాత క్యాండిల్ చూడండి, హైని లోని బ్రేక్ చేయలేదు. దీని ఎగ్జాక్ట్ హైని మార్క్ చేసుకుంటాం. దీని లో కంటే కొంచెం కింద స్టాప్ లాస్. ఓకే, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? మినిమం 10 అనుకుంటాం మనం. ఆల్మోస్ట్ ఎండింగ్ అండి ఇది. ఎగ్జాక్ట్గా 10 వచ్చాయి. 10 పాయింట్స్ వస్తున్నాయి ఎగ్జిట్ అనుకోండి. ఈ స్ట్రాటజీని వెంటనే ట్రై చేయొద్దు, అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేశానో అలా మార్క్ చేసుకోండి. మీరు ఎంతవరకు కరెక్ట్గా మార్క్ చేసుకున్నారనేది మీకు అర్థమవుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఓకే, ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి దీన్ని కూడా మార్క్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ ఒక స్టాప్ లాస్ 8 పాయింట్స్ అనుకోండి. మార్క్ చేసేసా. ఇప్పుడు ఈ డే అనేది ఎంత ప్రాఫిటో చూద్దాం. 20 పాయింట్స్, 10 పాయింట్స్ మైనస్ 8 బట్ 10 అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఏం ట్రేడ్ లేదు. సో 20లో 10 పోతే 10 పాయింట్స్ ప్రాఫిట్, 10 30, ఇది ఒక 40, అదొక 10 50, ఇదొక 60, 70 పాయింట్స్ అండి. ఒక్క నిమిషం. 70 పాయింట్స్ అంటే 70 × 75 ఈక్వల్ టు 5250. ఈ సబ్జెక్ట్ అనేది అంత ఈజీ విషయం కాదు. ఫస్ట్ మీకు వాల్యూమ్ క్యాండిల్ తెలియాలి, దాని తర్వాత మార్క్ చేసుకోవడం ఎలాగో తెలియాలి. ఓకే, నేను ఇండికేటర్లు ఇచ్చి ఈ ఇండికేటర్ దాటితే మీరు బై చేయండి అని నేను చెప్పలేను. అది నిజంగా వర్త్ ఉంది ఇండికేటర్ అంటే కంపల్సరీ చెప్తాను. ఓకేనా, ఇది మీకు స్ట్రాటజీ. ఓపిక్గా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను మీకు 11th మార్క్ చేశాను. ఇట్లా పోనీ 12th కూడా మార్క్ చేద్దామా, 10th మార్క్ చేద్దామా, పోనీ 11th మార్క్ చేశాను, 10th కూడా మార్క్ చేద్దామా. ఇది 10th. 10th చాలా ఎక్కువలో ఉంది, కొంచెం తగ్గించుకుందాం. 100 దగ్గర తీసుకున్నాం కదా, 50 తీసుకున్నాం. ఇది 10th దగ్గర ఎక్కడ ఉంది, 39. సో ఇది నేను పెంచుకోవాలి. మీకు 10th కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎలా మార్క్ చేయాలనేది చూపిస్తాను. బేసిక్గా స్పీడ్కి చేస్తాను, మీరు వాచ్ చేయండి. ఎక్కడుంది ఇది ప్రైస్? 50. ఇది ఇంకా పెంచాలి. 25,250 కదా, 25,250 ఇది తీసుకుందాం. 10th చూద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇండికేటర్లు పెట్టి నేను స్ట్రాటజీ చెప్పలేనండి. అవైతే మీకు వెంటనే అర్థమైపోవచ్చు. ఇది సబ్జెక్ట్ కావచ్చు, ఎప్పుడైనా కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కొంచెం ఓపిక్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 10th. అయ్యమ్మా, 10th ఇది ఎక్కువ ఉంది మనకి. 100 దగ్గర ఉంటే చాలు. 350. ఇది కొంచెం పర్లా. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఇన్సైడ్ క్యాండిల్, ఇన్సైడ్ క్యాండిల్. ఇదిగో ఇది స్టాప్ లాస్ అనుకుంటా. స్టిల్ ఇది ఇన్సైడ్ క్యాండిల్. ఓకే, 9:15 నుంచి చూసుకుంటూ వస్తే ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. దీని తర్వాత ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్. దీన్ని మీరు ఎగ్జాక్ట్ హై మార్క్ చేసుకుంటారు. దీని లో కంటే కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఫస్ట్ చేయాల్సిన పని ఇది.
ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు. ఓకే, ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. హిట్ అయిన వెంటనే పుట్, అంతేగా? యా, ఇగో హిట్ అయిన వెంటనే పుట్ బై చేస్తారు. ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి. 24 పాయింట్స్ వచ్చినాయి. ఫస్ట్ సి చూసేసి దాని తర్వాత పీకి వెళ్ళిపోదాం. ఓకే, వాల్యూమ్ క్యాండిల్ ఎక్కడుంది? వాల్యూమ్ క్యాండిల్, యా, ఇక్కడ ఇది వాల్యూమ్ క్యాండిల్. దీని తర్వాత ఒకటి ఇన్సైడ్ క్యాండిల్. దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలి? స్టాప్ లాస్ చూడండి ఎంత తక్కువ ఉంటుందో. కొన్నిసార్లు స్టాప్ లాస్ 2-3 పాయింట్స్ ఉంటుంది. ఏ స్ట్రాటజీలో మీకు అంత తక్కువ ఉండదు స్టాప్ లాస్ అనేది. ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్నారు కదా, దీని స్టాప్ లాస్ చూడండి ఎంత తక్కువ ఉంటుందో. 3 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, ఇది స్టాప్ లాసే హిట్ అయిందేమో. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి? నాకు తెలిసి ఇది 2-3 పాయింట్సే. సో ఇది స్టాప్ లాస్ హిట్. ఇంకో 3 పాయింట్స్ మార్క్ చేద్దాం. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇది 11:30 యా, ఇది ఈ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయితేనే ఎంటర్ అయ్యాము. ఓకే, ఎన్ని పాయింట్స్? 10 పాయింట్స్ వచ్చాయా? లేదు, రాలేదు. ఇది కూడా స్టాప్ లాస్ హిట్. చూడండి, స్టాప్ లాస్ అనేది కొన్నిసార్లు ఇలా కూడా అవుతుంది. సో పర్లేదు, మనకు టార్గెట్ ఎప్పుడు కానీ నిన్న ఫర్ సపోజ్ 11th మనకు బాగా వచ్చింది కదా, 70 పాయింట్స్ వచ్చింది. ఇన్సైడ్ క్యాండిల్ కోసం వెతకండి. ఇన్సైడ్ క్యాండిల్, యా, ఇక్కడ చూడండి, ఇది ఇన్సైడ్ క్యాండిల్, ఇది వాల్యూమ్ క్యాండిల్, ఇది ఇన్సైడ్ క్యాండిల్. దీని హైని బ్రేక్ చేయలే, దీని లోని బ్రేక్ చేయలే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీని ఎగ్జాక్ట్ హైలో లెవెల్ని మార్క్ చేసుకుంటాం. స్టాప్ లాస్ని లో కంటే కొంచెం కింద మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నీకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ఎంత ఇది? 1445, అంటే 245కి 1445 ఇక్కడ. ఓకే, స్టాప్ లాస్ బ్రేక్ అవుతూనే ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు ట్రేడ్ తీసుకుంటావు. ఓకే, 28 పాయింట్స్ ఆ డే ఎండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్లో చూసుకుంటూ వద్దాం. 10th కదా, ఇన్సైడ్ క్యాండిల్ ఏమన్నా ఉందా? ఇన్సైడ్ క్యాండిల్, ఇది కొంచెం పక్క జరుపుతున్నా, మళ్ళీ జరుపుతాను. ఇదిగోండి, దీనికంటే ఇది లోపలనే ఉంది. కాకపోతే ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్గానో ఇంకా విక్కే ఎక్కువగానో ఉంది ఈ క్యాండిల్. సో ఇది కన్సిడర్ చెయ్యము. ఓకే, దీని తర్వాత ఎక్కడైనా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయిందా చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇది కూడా స్టాప్ లాస్ అయినా అవ్వచ్చు ఏదైనా, బట్ స్టిల్ మనం మార్క్ అయితే చేద్దాం. స్టాప్ లాస్ పెట్టేసి కలర్ మారుతాం. కొంచెం కింద స్టాప్ లాస్. ఇది క్రాస్ అయిన తర్వాత ఎంత ఇచ్చింది? ఇది కూడా అంతే, 4 to 5 పాయింట్స్, 9 పాయింట్స్ ఇచ్చిందండి. ఎగ్జాక్ట్గా చూద్దాం, ఏమన్నా 10 పాయింట్స్ ఇచ్చిందా అని. ఆహా, 9.5. సో ఇది కూడా స్టాప్ లాసే. ఇది ఇంకో స్టాప్ లాస్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇది ఒక 8 పాయింట్స్. దీని తర్వాత ఇన్సైడ్ క్యాండిల్ ఎక్కడన్నా ఫామ్ అయిందా? ఫామ్ అయింది, ఇదిగోండి. బట్ ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు కాబట్టి దీన్ని తీసుకోవాలి.
ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్, కాకపోతే ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, విక్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయం. ఓకే, ఇది కూడా సేమ్, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, దీన్ని కన్సిడర్ చేయం. ఇది కూడా అంతే, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, దీన్ని కన్సిడర్ చెయ్యము. ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిల్. చూడండి, ఆ క్యాండిల్ మనకి ఇండికేట్ చేసే లోపలనే ఇక్కడ మనకి ఇండికేట్ చేసేసింది మార్కెట్. క్యాండిల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సిచ్యువేషన్లో తెలుస్తుంది. చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిలా, దీని తర్వాత క్యాండిల్ మార్క్ చేసుకోండి. దానికంటే ఇంకా మార్కెట్ మూవ్ అయ్యేదానికి ముందే వీటికి ఇండికేట్ చేసేసింది. ఎగ్జాక్ట్ పాయింట్లో ఈ పక్కన కూడా ఇచ్చింది, బట్ ఈ చార్ట్లో దానికంటే ఒక 20 minutes బ్యాకే నీకు చెప్పేసింది మార్కెట్ ఇంకా పోతుందిరా ఎదవా, జాగ్రత్తగా ఉండు అని. చాలా ఇంపార్టెంట్ ఇది, ఒక వాల్యూమ్ క్యాండిల్ పక్కన మీకు ఉండడం. ఓకే, ఇది సేమ్ ట్రేడ్ కాబట్టి ఇంకొదిలేసేయండి, దీన్ని క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓకే, సో ప్రస్తుతానికి మనకు ఈరోజు ఏమాత్రం అనేది చూద్దాం. 6 points, ఇదేంటి స్టాప్ లాసా? 9 points, 9 points, 9 points, 9 points, 9 points, ఇక్కడ 24 points అంటే 15 points, 15 points, 15 points, ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8, 16 అంటే -1 point, -1 point, -1 point, ఇక్కడ 28 points అంటే +27. ఈరోజు కూడా చూడండి, ఇన్ని స్టాప్ లాస్లు, ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక టార్గెట్, ఇక్కడ వచ్చేసి ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక స్టాప్ లాస్, 4 స్టాప్ లాస్లు అయ్యాయి, 2 టార్గెట్లు ఇచ్చాయి 10th రోజు. ఈ వీడియో కొంచెం ఓపికగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఓపికగా చూడండి ఈ వీడియో, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది. మళ్ళీ చెప్తున్నా, ఒక వాల్యూమ్ క్యాండిల్ తర్వాత ఒక స్మాల్, అది ఏ వాల్యూమ్ క్యాండిల్ కావచ్చు, ఏ క్యాండిల్ అయినా కావచ్చు, ఒక వాల్యూమ్ క్యాండిల్ పక్కన ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయితే, అంటే దీని హైని కానీ దీని లోని కానీ బ్రేక్ చేయని క్యాండిల్ ఒకటి ఫామ్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ హైలో మార్క్ చేసుకుంటాం. స్టాప్ లాస్ మాత్రం దాని లో కంటే కొంచెం కింద మార్క్ చేసుకుంటాం. ఎప్పుడైతే లెవెల్ బ్రేక్ అవుతుందో ఎంట్రీ, 10 to 20 points టార్గెట్. ఒకవేళ ఇంకా మూమెంటం వస్తుంది అంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడమే. మీకు అర్థమవుతుందా? వీడియో మీకు ఓపికగా చూడండి. ఎప్పుడు కూడా మీకు ఈజీగా ఉండేది మంచి స్ట్రాటజీ, కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేది వేస్ట్ స్ట్రాటజీ అనుకోవద్దు. ఇది చాలా వ్యాలిడ్, అర్థమవుతుందా? మీకు చాలా మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుంది. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మాత్రం ఈ స్ట్రాటజీ అనేది మంచిగా మీకు మంత్లీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, 10,000 వేసుకొని ట్రేడింగ్ చేస్తాను మాత్రం అనొద్దు. ఎందుకంటే 100 రూపీస్ నిఫ్టీ ఆప్షన్ కొనాలన్నా కానీ మీకు 7,500 ఉంటే సరిపోద్ది. 10,000 వేసుకొని చేసేద్దామని మాత్రం అనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీకు స్టాప్ లాసులు హిట్ అయ్యాయి, ఇప్పుడు డిలీట్ చేసేసా. స్టాప్ లాసులు 4 హిట్ అయిపోయాయి. 4 అంటే ఆల్మోస్ట్ 20 to 30 points, 20-30 points అంటే అక్కడనే మీకు 2,000 చిల్లర వెళ్ళిపోయింది. దాని తర్వాత ట్రేడ్ చేసుకోవాలన్నా మీ దగ్గర క్యాపిటల్ సరిపోదు. కాబట్టి మినిమం 30,000 అనేది పెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ అయినా. ఎందుకు చెప్తున్నానంటే స్టాప్ లాసులు వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ప్రాఫిట్ రాకపోవచ్చు, 4-5 స్టాప్ లాసులు హిట్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది మీ దగ్గర క్యాపిటల్ లేనప్పుడు. కాబట్టి అలా చేయొద్దు. ఎందుకంటే కమెంట్ పెట్టారు కాబట్టి చెప్తున్నా, చిన్న క్యాపిటల్లోనే ప్రాఫిట్ చేసుకోవచ్చు. అలా చేయొద్దు. మినిమం 30,000 పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ స్ట్రాటజీ ఫర్ సపోజ్ మీకు సరిగా అర్థం కాకపోతే ఫస్ట్ రేపటి నుంచి ప్రతి ఇన్సైడ్ క్యాండిల్ని మార్క్ చేయండి. ముందర వాల్యూమ్ క్యాండిల్ ఉండాలి, దాని తర్వాత ఇన్సైడ్ క్యాండిల్గా ఫామ్ అవ్వాలి ఒక క్యాండిల్. నేను చెప్పినట్లు మార్క్ చేసుకోండి, చెక్ చేయండి, ఒక నెల రోజులు చెక్ చేయండి. దాని తర్వాత మెల్లిగా ట్రేడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకేదన్నా ఫర్ సపోజ్ మధ్యలో ఏదైనా డౌట్ వచ్చింది, పొరపాటు నేను కూడా ఏదన్నా ఒక పాయింట్ చెప్పకుండా ఉండిండొచ్చు. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మళ్ళీ చెప్తున్నానండి,
ఫ్రీగా దొరికింది కదా అని చెప్పి ఏదో చెత్త స్ట్రాటజీ అని మాత్రం అనుకోవద్దు. నాకు తెలుసు జనాల సైకాలజీ ఎలా ఉంటుందో. ఫ్రీగా ఇస్తున్నాడు ఈడ ఏముందిలే అనుకుంటుంటారు. ఇది మీకు బయట ఎవరైనా కానీ ఇలాంటివి చెప్పాలి అంటే అసలు చెప్పరండి. ఇలాంటివి ఊరికి బుడబుడకల స్ట్రాటజీలు చెప్తుంటారు. ఒక ఇండికేటర్ పెట్టేసుకొని దాన్ని క్రాస్ అవ్వగానే బై చేయండి అంటుంటారు. మీరు కూడా ట్రై చేసి ఉంటారు కదా, చాలా యూట్యూబ్ ఛానల్లో ఇండికేటర్లు పెట్టుకొని ట్రై చేయండి అంటుంటారు. నేనే చూసా, చాలా స్ట్రాటజీలు చూసా, అవి వర్కౌట్ అవ్వండి అసలు. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన స్ట్రాటజీని ఒకసారి మార్క్ చేసుకొని చూడండి. స్టాప్ లాస్లు ఎంత చిన్నగా ఉంటాయో. కొన్నిసార్లు 3-4 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది. మీరు మార్క్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, స్టాప్ లాస్ అనేది మస్ట్. స్టాప్ లాస్ మేము పెట్టకుండా ఏదో ఊరికే ట్రేడ్ చేస్తామంటే అది మీరు ఇంక జీవితంలో సంపాదించలేరు. స్టాప్ లాస్ లేకుండా సంపాదించలేరు. ఇది రాసి పెట్టుకోండి కావాల్సి ఉంటే. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేసేవాడు జీవితంలో సంపాదించలేడు. స్టాప్ లాస్ పెట్టేవాడే ఎప్పుడైనా. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ట్రేడ్ తీసుకుంటేనే స్టాప్ లాస్ పెట్టలేదు అనుకో, ఇంకా అయిపోయింది. ఇంకా మార్కెట్ నీ వైపు పోతే పర్లే, ఆపోజిట్ వైపు పోయిందంటే ఇంకా ఆ రోజు నువ్వు మొత్తం క్యాపిటల్ అంతా 2-3 రోజులు అవగొట్టుకుంటావు. స్టాప్ లాస్ పెట్టేయి, యాక్సెప్ట్ చెయ్యి నువ్వు తీసుకున్న ట్రేడ్ రాంగ్ ట్రేడ్ అని. నెక్స్ట్ మళ్ళీ ఇంకో గుడ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయి. నేను ఎందుకు ఇదంతా చెప్తానంటే ఒక మోటివేషన్ కోసమే. నేను ఇలాంటివన్నీ చేస్తూనే నేర్చుకుంటూనే వచ్చా. ఇప్పుడు కొత్తగా మీరు మళ్ళీ లాసులు చేయొద్దండి. ఒకవేళ లాస్ చేసినా కానీ ఒక వ్యాలిడ్ లాస్ చేయండి. మీరు బ్యాటింగ్ బాగొచ్చు, ఆడతారు, ఎదుటోడు బాల్ బాగేస్తాడు కాబట్టి మీరు అవుట్ అవ్వండి. అంతేకాని ఎదుటోడు చండాలమైన బాల్ వేస్తున్నా కానీ మీరు పక్కన జరుపుకొని బౌల్డ్ అయిపోవడం అనేది బుర్ర తక్కువతనం. స్టాప్ లాస్ పెట్టకపోవడం కూడా అంతే. అర్థమవుతుందా? స్టాప్ లాస్ పెట్టడము అంటే మీకు టాలెంట్ ఉంది, ఎదుటోడు బాల్ బాగా వేసాడు అని. అర్థమవుతుందా? యాక్సెప్ట్ చేయండి, అవుట్ అయ్యాం, మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడదాం, మళ్ళీ కొడదాం సెంచరీ, పర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.